హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మనసున్న మహారాజు. రచయిత మంచి కంటి గారు. ఏంది మామ ఇది? నీ పద్ధతేం బాగాలేదు. ఎప్పుడూ లేంది ఈ తాగుడేంది, తిరుగుడేంది? మనిషివి ఎట్టా అయిపోయావో ఒకసారి అద్దంలో చూసుకో. అన్నం గిన్నె పొయ్యి మీద నుండి దించుతూ ఆవేదనగా అంది సుబ్బులు. భర్త వైపు నుండి ఎలాంటి సమాధానం రాకపోవటంతో అసలేమైందో ఎంత కొట్టుకున్నా ఈ మట్టి బుర్రకి అర్థమై చావటం లేదు. ఉన్నట్టుండి ఎందుకిట్టా తయారయ్యావో తెలియటం లేదు. విసుక్కుంటా వచ్చి కోటేశెదురుగా నిలబడింది. ఉలుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కోటేశును చూస్తుంటే సుబ్బులకు ఎక్కడలేని దిగులు ముంచుకొచ్చింది. నా పాటికి నేను వసపెట్టలా వాగుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు. పిల్లల్ని కూడా పట్టించుకోవటం లేదు. ఇంక నా వల్ల కాదు, విసుగు పుట్టుపోయింది. ఏదేమైనా ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. జగడం పెట్టుకోనైనా విషయం రాబట్టాలనే పట్టుదల కనిపించింది సుబ్బులలో. అయినా అతనిలో చలనం లేదు. ఏందయ్యా, నా మానాన నేను వాగుతూనే ఉన్నాను, ఊలేదు ఉప్పురాయి లేదు. ఇదిగో నా భాష నీకు అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఇట్టా నీలో నువ్వు మదన పడతావు? ఏంది నిన్నే? అబ్బే, ఈ లోకంలోనే లేవు, పట్టుకొని ఊపుతూ అడిగింది. ఆమె వైపు అయోమయంగా చూశాడు కోటేశు. గోడకు చెప్పినట్టు ఉందే గాని మనిషితో మాట్లాడినట్టు లేదు. కూడు పెట్టాను, తినమంటే తినవు, మనసులో మాట మాట్లాడవు. ఏందంటే నీ పెంకితనం? సుబ్బులు మాట్లాడుతూనే ఉంది. కోటేశు ఉలక్కుంటా పలక్కుంటా మంచం మీద మూగి మొద్దులాగా కూర్చొనే ఉన్నాడు. పిల్లలకు అన్నం పెట్టి వచ్చి మంచం మీద అతని పక్కనే కూర్చుంది సుబ్బులు. ఏందయ్యా, ఏం జరిగింది చెప్పవే? ఎంతకాలం ఇట్టా పిచ్చోళ్ళ తిరుగుతావు? ప్రేమగా అడిగింది సుబ్బులు. అయినా కోటేశు మాట్లాడలేదు. సుబ్బులు పైకి లేచి గడ్డం పైకెత్తి, చెప్పు మామ, ఎట్టా ఉండేవాడివి ఎట్టా అయిపోయావు చూడు. బయట కొంగుతో ముఖం తుడవబోయింది. ఆమె చేతిని విదిలించి కొట్టి పైకి లేచి విసురుగా బయటకు కదిలాడు కోటేశు. అంతే వేగంగా సుబ్బులు కూడా పైకి లేచింది. అన్నం తింటున్న పిల్లలిద్దరినీ చెయ్యబట్టి బరాబరా ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్ళింది. పిల్లలు బిత్తరపోయారు. పద, ఎక్కడికి వెళతావో, నీ అంట మేము కూడా వస్తాము. నీ మనసు బాగా లేనప్పుడు మేమెందుకు సుఖంగా ఉండాలి? మేం కూడా నీతోనే. నీకు నుయ్యి అయితే నుయ్యి, గొయ్యి అయితే గొయ్యి, పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆ అరుపులకు చటుక్కున వెనుదిరిగాడు కోటేశు. పోయే, నీకు దండం పెడతాను, నాకు పట్టిన గాసారం నీకెందుకే? పో, ఇంట్లోకి పో, దీనంగా వేడుకున్నాడు. అదేం కాదు, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా? ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? రోజు రోజుకి నువ్వెట్టా అయిపోతున్నావో నీకు తెలుస్తుందా? మరీ మతి స్థిమితం లేని వాళ్ళలాగా అయిపోతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేదైనా అయితే నేను పిల్లలు ఏమైపోవాలంట? కళ్ళ వెంట బొటాబొటా వచ్చిన కన్నీళ్లను పవిట చెంగుతో తుడుచుకుంది సుబ్బులు. కోటేశు కొంచెం మెత్తబడ్డాడు. వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మంచం మీద కూలబడ్డాడు. అతని కళ్ళ వెంట కన్నీళ్ల దార కట్టసాగాయి. పిల్లలు బిక్కముఖం వేసుకొని తండ్రి వంక పల్లేల వంక మార్చి మార్చి చూడసాగారు. మీరు పోయి కూడు తినండి, ఇద్దరిని పల్లాల ముందు కూర్చోబెట్టింది. తిరిగి కోటేశు పడుకున్న మంచం మీద కూర్చొని అటువైపు తిరిగి పడుకొని ఉన్న కోటేశును తన వైపుకు తిప్పుకుంది. ఆయన చెక్కిళ్ళపై కారే కన్నీళ్లు తుడుస్తూ ఏందై ఎన్నుకొస్తుండగా అడిగింది. ఏం చెప్పేది? ఇంక చెప్పక తప్పదని అర్థమై నోరు విప్పాడు. లోకంలో మగోడన్నోడికి రాకూడని సమస్యే ఇది. ఏ మొగుడు పెళ్ళానికి చెప్పుకోలేని సమస్యే. ఈ మాటలు చెప్పటానికి అతని సర్వశక్తులు కూడగట్టుగా అనిపించింది. ఏందయ్యా నువ్వు చెబితేది? ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. ఇయాల చెబుతావని రోజు ఎదురు చూడటమే. ఇంక విసుగు పుట్టిందనుకో. నువ్వు చెప్పకపోతే ఎవరు చెబుతారు? మనిషివి ఎంతగా మారిపోయావో తెలుసా? నీకేమన్నా అయితే మేమేం కావాలి? ఇంతగా బతిమాలుతున్న సుబ్బులను చూసి కరిగి నీరయ్యాడు కోటేశు. నువ్వు అయ్యగారితోనే ఉండిపోయే. తలాటి తిప్పుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. ఏందయ్యా? వినకూడని మాట ఏదో విన్నట్టు అదిరిపడిందామె. అయ్యగారే, బొంగురు గొంతుతో మళ్ళీ చెప్పాడు. ఏ అయ్యగారు? గొంతు పెంచి అడిగింది. అదే, ఆ కాలేజీ అయ్యగారితోనే ఉండవే. మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఏందే, మళ్ళీ ఒకసారి చెప్పు. కాలేజీ అయ్యగారా? ఏది? ఒకసారి ఆ ముఖం ఇటు తిప్పి చెప్పు. ఈ మాట ఇంకెవరన్నా అని ఉంటేనా ఈ పాటికి గద్దించింది. అందరూ అనుకుంటున్నారంట, నన్ను ముఖం మీదే అడుగుతున్నారు.
చెప్పు తీసుకొని కొట్టకుండా ఇంకా వచ్చి నాకు చెబుతున్నావా? సిగ్గు శరమం లేకుండా బగ్గుమంది సుబ్బులు. సరే, వాళ్ళేదో అనుకుంటున్నారు, నువ్వేం అనుకుంటున్నావు? నీ సంగతి ఏందో చెప్పు అతని అభిప్రాయం కోసం అడిగింది. నిప్పు లేకుండా పొగ రాదుగా. అబ్బో, సాన్నాలకు కనుక్కున్నావులే నిప్పుని. చేతులు తిప్పుతూ నిప్పంట నిప్పు. ఆమె కళ్ళల్లో నుండి బొటా బొటా దుముకాయి కన్నీళ్ళు. ఇంతకాలానికి ఇదా నన్ను అర్థం చేసుకుంది నువ్వు? కన్నీళ్లు పవిట చెంగుతో తుడుచుకుంటూ ఎవడో అడిగాడంట, ఈయన కూడా నీళ్లు లేకుండా తిరుగుతున్నాడంట. ఎవడికి అయ్యగోరు? ఎవడన్నాడు? నా ముందుకు తీసుకురా, చీపురు కట్ట మీద ప్యాన్ నీళ్ళు పోసి కొడతా. ఎవడో ఏదో గన్నాయిగాడంట, ఆయనతో నేను ఉండిపోవాలంట. ఈయనేమో ఆర్డర్ వేస్తున్నాడు. అది కాదే, నేను చెప్పేది నువ్వు వినవు, అందుకే నీకు చెప్పడానికి భయం. ఆమెనేదో అనునయించే మాటలు చెప్పబోయాడు. నేను ఈ మధ్య పులిలాగా సింహంలాగా కనబడుతున్నానులే. పూనకం వచ్చిన దానిలాగా నువ్వు పైకి లేవయ్యాలే. విసురుగా రెక్క పట్టుకొని పైకి లేపుతూ, ఇప్పుడు చెప్పు, ఏందో చెబుతున్నాను అన్నావు కదా, చెప్పు బిగ్గరగా అరిచింది. అది కాదే, నువ్వు నువ్వు నేను చెప్పేది ఇంటే కదా అనడంతో, సరే నువ్వు చెప్పు, నేను వింటాను. చల్లబడినట్టుగా రెక్క వదిలిపెట్టి వెనక్కు తగ్గింది. నువ్వేమో ఎర్రగా బుర్రగా ఉంటావు, కాస్త ఒడ్డు పొడుగు ఐవోరమ్మలా ఉంటావు. నేనేమో పికారోడు మాదిరిగా ఉంటాను. మనిద్దరినీ ఎవరు చూసినా ఏమనుకుంటున్నారో వింటుంటే నాకే తల కొట్టేసినట్టుంటుంది దీనంగా చెప్పాడు కోటేశు. అందుకని ఏం చేయాలంట? నేనెట్టా ఉండా, నువ్వెట్టా ఉండా, ఇద్దరిమి చేసేది సేబ్ర పనే గాని నేనేమన్నా కలెక్టర్ పని చేయడం లేదుగా. అది సరే, ఇందాకేదో అంటున్నావు, కాలేజీ అయ్యవారితోనో ఉండు అంటున్నావు. ఎవరా అయ్యోరు ఒకసారి చెప్పు. ఆయన జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాను గద్దించింది. ఎందుకులే, నువ్వు అన్నంత పని చేస్తావు. చెప్పకపోతే ఊరుకుంటానా? ఇంతదాకా వచ్చాక చెప్పి తీరాల్సిందే పట్టుపట్టింది. ఆయన అదేనే, మన కాలేజీ లెక్చరర్ అయ్యోరు. ఎప్పుడూ నీ వంక భలే ఇష్టంగా చూస్తూ ఉంటాడు, నీతో భలే పరాచకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనే. పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళేమన్నా నవ్వుతా తోసేసుకొని పోవాలా? పిచ్చోడా, వాళ్ళు మామిడి తోటలు ఇటుపోయామంటే పరుగులు తీసే రకాలు. వాళ్ళొక మనుషులు, వాళ్ళదొక జన్మ. ఎన్నిసార్లు అయ్యవార్ల చేత చీవాట్లు తినలేదు ఆ పెద్ద మనిషి. మొన్నటికి మొన్న అయ్యోరమ్మకు ఏదో మెసేజ్ రాశాడని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లారు, గుర్తులేదా? వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఏదో రాజీ చేసుకున్నారు, కానీ లేకుంటేనా ఈ పాటికి ఊసలు లెక్కెడతా ఉండేవాడే. ఇట్లాంటి పెద్ద మనుషులుగా నన్ను అంటగట్టేది. నోరెలా వచ్చిందయ్యా నీకు? అది నోరా తాటి మట్ట? ఈ అవ్వారంతో కుమిలిపోతా ఉండావా నువ్వు? సిగ్గుండాలి కాస్తైనా. మగ పుట్టుక పుట్టావు. ఛీ, నీది ఒక జన్మేనా? మడిసి పుట్టుక పుడితే సరిపోదయ్యా. కంటికి కనబడేదంతా నిజం కాదని తెలుసుకోవాలి. ఇద్దలు మేడలు కట్టుకొని డాబుసారి గుడ్డలేసుకుని కార్లల్లో తిరుగుతున్న వాళ్ళంతా గొప్పోలని కదా నువ్వు అనుకుంటుండావు. అవన్నీ కుళ్ళిపోయిన మనసులయ్యా. దేహాల్లో ఉండేదంతా కుళ్ళు కుతంత్రాలే, బయటికి కనిపించేదంతా ఒట్టి నటనయ్యా, ఒట్టి నటన. వాళ్ళ బుద్ధి నీకు తెలిసినట్టు లేదు. అవకాశం కోసం చూస్తారు, దొరికితే వాడుకొని వదిలేస్తారు. నీ కాళ్ళ కిందకైనా పనికొస్తారంటయ్యా వాళ్ళు. నువ్వు చేసిన త్యాగం ముందు వాళ్ళెంతయ్యా? ఎన్నిసార్లు నీ కాళ్ళ కిందకి దూరాలయ్యా వాళ్ళు. అయ్యా, రూపాయి కట్నం తీసుకోకుండా చేసుకున్నావా నన్ను? ఏముంది మా దగ్గర? ఒక నిటాడు గుడిసే, మా కాళ్ళు చేతులు తప్ప. పెళ్ళికి అయ్య చేసిన అప్పు కూడా నువ్వే తీర్చావు కదయ్యా. అయ్యకి ఒంట్లో బాగోలేకపోతే నువ్వే కదంటయ్యా దగ్గరుండి సొంత ఖర్చు పెట్టుకొని చూపించావు. ఆయనకి ఎంత చాకరీ చేశావు. నేను కూడా అంత ఎక్కువ చేసి ఉండనే. ఇంకెవరన్నా అయితే చేస్తారా? అయ్యపోతే ఆయనకు కొడుకు లెక్కనే తలకొరివి పెట్టావు. ఆయన పోయిన తర్వాత అమ్మ ఒక్కటే ఉందని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేదాకా ఊరుకోకపోతివే. ఇంత గొప్ప మనసు ఎవరికుంటుందయ్యా? నీతో పాటు ఇద్దరు తోడలు ఉండారుగా, వాళ్ళేమన్నా ఒక్క పూట ఇంత ముద్ద పెట్టారా? నీకే ఎందుకు పట్టిందయ్యా? నీది మంచి మనసు కాబట్టి. ఇంత మంచి మనిషిని కాదని యాడికి పోతాననుకుంటున్నావయ్యా? ఇందాక అందాన్ని గురించి ఏదో అంటున్నావే. ఇది ఇవాళ ఉంటుంది, రేపు పోయిద్ది. కాలేజీలో భలే అందంగా ఉండేదే ఒక అమ్మగారు. ఆ అమ్మగారి గతేమైందో చూసావుగా. ఇవాళ జుడుకు రూపి రూపం. ఆమె ముఖం చూసేవాళ్లే లేరు. అందం శాశ్వతం కాదయ్యా, గుణం ఉండాలి.
మనకి మిద్దెలు మేడలు లేకపోయినా ఒకరికొకరం బతుకుతాం చూడు, అదయ్యా బతుకు. లక్షల కోట్లు లేకపోయినా 4 ఏళ్ళు నోట్లోకి పోతుంటే చాలయ్యా. మనకి కలిగిన ఆ 2 పిల్లల్ని కాస్త చదివించుకుంటే అదే చాలు మనకి. ఏమున్నా లేకపోయినా ఒకరికొకరం బతుకుతామయ్యా మనము. వాళ్ళు అట్టా కాదయ్యా, బయటికి దర్జాగా కనబడతారు, లోపల అన్నీ అతుకులే. అట్టాంటి మనుషుల గురించి నువ్వేదో అనుకోవటం, దాని గురించి మదనపడి మనసు చంపుకొని మరొకరికి నన్ను కట్టబెట్టడం భలే బాగుందయ్యా యవ్వారం. అంతేనా, ఇంకేమైనా ఉందో ఒకసారి కక్కు. పిచ్చి మొఖమోడా, మనసులో ఇంత కుళ్ళు పెట్టుకొని తిరుగుతుండవు బట్టే కదా నువ్వు అట్టా తయారయ్యింది. లేచి ఆ గడ్డం గొరిగించుకొని రా పో, తలకు పోసుకుందువు. అంతటితోటి దరిద్రం వదిలిపోయిద్ది. లోపల కుళ్ళు బయట కుళ్ళు అంతా ఒక్కసారే కడిగి పారేసుకో. లేవయ్యా, భలే పెద్ద మనిషివి. రెక్క పట్టుకొని పైకి లేపింది. అతని ముఖంలో ఎప్పుడో మాయమైపోయిన నవ్వు ఛాయలు మళ్ళీ కనిపించసాగాయి. అతనిలోని అనుమానం పీడ అప్పటికి తొలగిపోయింది. సుబ్బులు నాకే సొంతమనే నమ్మకం తిరిగొచ్చింది కోటేశుకి. అతని మనసు గాలిలో తేలిపోసాగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. తెలియని ఊసులేవో కలబోసుకున్నాయి. ఒకరికొకరు నమ్మబలుక్కున్నారు. అతను నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యేశాడు. ఇన్ని రోజుల నుంచి పోయిన మనశ్శాంతి తిరిగొచ్చినట్టుగా ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. లేని శక్తిని తెచ్చుకొని ఆమెకు దగ్గరగా జరిగాడతను. ఆమె అదోలాంటి నవ్వు నవ్వింది. ఇద్దరూ పిల్లల్ని చూసి నవ్వారు. పిల్లలు కూడా నవ్వారు. అందరి నవ్వులు కలిసిన అక్కడి గాలి కూడా నవ్వుతూ బయటకు సాగింది.